భారత సాయుధ బలగాలు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ పివకుల్లోనే ఉగ్ర స్థావరాలపైనే కాకుండా పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోని కీలక సైనిక స్థావరాలపై కూడా దాడులు చేసి తమ పోరాట పటిమను చూపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం దృఢ సంకల్పానికి మన సాయుధ బలగాల అపార శక్తి సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ నిలబెత్తు నిదర్శనం. ఉరి దాడుల అనంతరం సర్జికల్ స్ట్రైక్స్ ను పుల్వామా ఉగ్రదాడి తర్వాత వైమానిక దాడుల మాదిరిగానే పహల్గామ్ ఘటన అనంతరం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని ప్రపంచానికి స్పష్టం చేశారని రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, సాధారణ పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు. అయితే పాకిస్తాన్ దీనికి భిన్నంగా వ్యవహరించిందని, మతపరమైన ప్రదేశాలతో సహా భారతీయ పౌర ప్రాంతాలపై దాడులకు తెగబడిందని, ఇటువంటి దుశ్చర్యలకు ప్రతీకగా మన సాయుధ బలగాల అద్భుతమైన ధైర్య సాహసాలు వ్యూహాత్మక సంయమనం ప్రదర్శించాయి.